ఇప్పటిదాకా పాట పాడి వెళ్ళిపోయారు కదండి, అందుకని మీరు తాగటానికండి చల్లడి చీకటి బజ్జేదేమని మా తమ్ముడు పంపించానండి. ఇందాక ఆవుతో నాకు ఇచ్చారండి, ఇప్పుడు ఆవు పేడ కలపలేదు కదండి. అత్తమానం ఏలకోల వాడతావు ఏంటండి పంచోరే. అప్పనా తొందరరా, వారిని దుంపతగా మజ్జిగంతా నేలపాలు చేసావు కదరా. ఒరేయ్ తొందరగా వెళ్ళి మజ్జిగ పట్టరా. పెరుగు లేదండి. ఒరేయ్ అది ముంచరా. చా పుడితి కదండి, పర్లేదులేరా, అదో సరసము, నువ్వు ముంచి అవుతా కానీ. ఏంటంత లేటు అన్నాయి మజ్జిగ. మజ్జిగ ఇందాక ఆవుదం తాగారు కదా, దానికి ఎరుగుడు మజ్జిగండి, తీసుకోండి. ఆ రొట్టి పిచ్చేద్దామండి, ఆడి నవ్వు గురించి పడుచుకోవాకండి, రుచుకోండి. కరెక్టేనండి, దేనికైనా జోకు జోకు మేకు మేకు తిప్పి కొడితేనే అన్నాండి. ఏంటండి అంటే లేదండి, సపోజ్ ఇది మా ఇల్లే అనుకోండి, అనుకున్నాం. ఇది మా మజ్జిగే అనుకోండి, అనుకుందాం. మీరే మా హౌస్ కి వచ్చారు అనుకోండి, అనుకున్నాం. మా మజ్జిగ మీరు తాగుతున్నారు అనుకోండి, అనుకుందాం. నువ్వురా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవాలి కదా. అది కాదు. డ్రింకింగ్ తమ్ముడు మధ్య ఉంది నిమ్మకాయ కానీ ఉండదేంటన్నా, కుడిది కదా. ఏమండి ఇలాంటి సరసాల కలకాల గుర్తుండిపోతాయండి. అయ్యారు అయ్యారు, లాంచీ రిపేర్ వచ్చిందటండి, సాయంత్రం 5 దాకా వెళ్దంటండి. ఇప్పుడు ఎలా మావయ్యా? అయితే ఒక పని చేయండి, భోజనం చేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకదంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో భోజనం చేయటం సాంప్రదాయం కాదు. పిల్ల కన్నతారు కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు, మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ. ఆ పని చేయండి. అలా కాదేమండి, మొత్తానికి ఇవాళ మా అందరికి మీ ఇంట్లో భోజనం చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. అక్కడ ఏమన్నా అమ్మా వాళ్ళు కూడా తీసుకురా.